తెలంగాణ రాజకీయం ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ చుట్టూ తిరుగుతోంది. ఈ కేసులో రోజుకో మలుపు తిరుగుతూ ఉండడంతో ఆసక్తిగా మారింది. అటు కేటీఆర్ ఇటు సర్కార్ మధ్య ఓ రేంజ్లో లీగల్ ఫైట్ సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఒకసారి చూద్దాం. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ని హైకోర్టు కొట్టేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామని చెప్పిన బీఆర్ఎస్ నేతలు న్యాయ నిపుణులతో చర్చించి చివరకు అత్యున్నత న్యాయస్థానం గడప తొక్కారు. ఈ మేరకు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అసలు ఏమీ లేదన్న కేటీఆర్ రేవంత్ సర్కార్ మీద నమ్మకం లేదని అన్నారు. లాయర్లతో కలిసి విచారణకు హాజరవుతానని చెప్పుకొచ్చారు. ఇందుకోసం హైకోర్టు అనుమతి తీసుకుంటామని అన్నారు. నేను నమ్మను మిమ్మల్ని, మా లాయర్ బరాబర్ ఉండాలని అడిగిన. రేపు అందుకే కోర్టుకు కూడా పోతున్నా, హైకోర్టుకు కూడా. నాకు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలి అని కోరుతూ హైకోర్టుకు పోతున్నా. తప్పేమున్నది అందులో? న్యాయ వ్యవస్థను తప్పకుండా నాకు ఇవాళ ప్రాధేయపడి వారిని అడిగి నాకు ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించండి అడుగుతున్నాను. నేనేం వేరే అడుగుతలేను కదా. సుప్రీంకోర్టులోనూ న్యాయ పోరాటం చేస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. క్వాష్ పిటిషన్ను మాత్రమే హైకోర్టు కొట్టేసిందన్నారు. హైకోర్టు కొట్టేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టును ఆశ్రయించామన్న ఆయన సుప్రీంకోర్టులో కేసు ఉందని గుర్తు చేశారు. 2 రోజులు లేదంటే వారం రోజుల్లో విచారణకు వస్తుందని అన్నారు. మేము ఆల్రెడీ హైకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ కొట్టేసినరో దాని మీద సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నది. ఇప్పుడు అది ఎప్పుడు వస్తుందో వస్తుంది. అది సుప్రీంకోర్టు ఎట్లా నడుస్తుందో ఆ పద్ధతి ప్రకారం 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో వారం రోజుల్లోనో ఎప్పుడు వస్తుందో వస్తుంది. అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తాం. మరోవైపు కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళతారని ముందే ఊహించిన తెలంగాణ సర్కార్ అంతకంటే ముందుగానే సుప్రీంను ఆశ్రయించింది. ఒకవేళ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే తమను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కేటీఆర్ పిటిషన్ను సుప్రీంకోర్టు ఒకవేళ విచారణకు స్వీకరిస్తే ప్రభుత్వం కూడా తమ వాదనలు వినిపించనుంది. అలాగే ముందస్తు బెయిల్ కోసం కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం కూడా ఉంది. లేదంటే ఏసీబీ దర్యాప్తుకు సహకరించొచ్చు. ఇటువైపు ఏసీబీ కూడా ఈ కేసులో దూకుడుగా వెళ్తోంది. అగ్రిమెంట్ స్థాయి నుంచి చెల్లింపుల వరకు కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కేసులో ప్రమోటర్ ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ తప్పుకోవడం, తదనంతర పరిణామాలపై ఆరా తీయనుంది ఏసీబీ. కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఏసీబీ తన స్ట్రాటజీ తాను అమలు చేసే యోచనలో ఉందని తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు కాపీ వెలువడింది. ఏసీబీకి గత నెల 18న ఫిర్యాదు అందిందని న్యాయస్థానం తీర్పులో మెన్షన్ చేసింది. ఫిర్యాదు అందిన మరుసటి రోజే ఏసీబీ కేసు నమోదు చేసిందని తెలిపింది. కేసు నమోదైన మరునాడే కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారని జడ్జిమెంట్లో పేర్కొంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు విచారణకు సమయం ఇవ్వాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఏసీబీ దీనిపై ఆధారాలు కూడా సేకరించాలని సూచించింది. ఈ ఫార్ములా కార్ రేస్ దర్యాప్తులో ఇప్పుడు హైకోర్టు జోక్యం చేసుకోదని వెల్లడించింది. ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో ఏం జరిగిందన్నది దర్యాప్తులో తేలుతుందని, ఈ తీర్పు కేవలం ఈ పిటిషన్ కు మాత్రమే వర్తిస్తుందని ధర్మాసనం వెల్లడించింది. గత నెల 31న ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసి మంగళవారం వెలువరించింది. ఏసీబీ తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఫిర్యాదుదారు దానకిషోర్ తరపున సీనియర్ న్యాయవాది సిపి మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే ఆర్గ్యుమెంట్స్ వినిపించారు.